దేవుని మనకి మహిమ కలుగును కాకండి. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్దామండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 45-46 చదువుతాం. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమను గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి. కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అయిన ఎంచిరి కనుక వారికి భయపడింది. 22వ అధ్యాయం మొదటి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కొనని యొక్కని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చి తీవని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడు, అక్కడ ఏడుపురు పండ్లు కొరుకుటయి ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు అయినా స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సాయం సమయంలో ఎంతవరకు పాటల్లో మీరున్నారు, మీ స్తోత్రాలు తండ్రి. నాయన, నీ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ఈ వాక్యములో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు, మీ రాజ్య మర్మాలని తెలియచెప్పండి నాయన. వినగలిగిన చెవి, గ్రహించే హృదయం, అనుసరించి నడిచే జీవితాన్ని ప్రకటించే భాగ్యాన్ని కలుగు చేసి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయండి నాయన. నా తండ్రి, నీ సత్యవాక్యమును సరిగా వివరించే నీ పరలోకపు జ్ఞానముతో గ్రహింపుతో నింపు నాయన. సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, దీనురాలు మరుగుపరిచి మీరు మాట్లాడండి నాయన. ప్రతి హృదయం తెరవబడనుగాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడనుగాక, మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగునుగాక. నా తండ్రి, మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్పే మాటలు కొంతమంది మరి యాజకులు, పరిసయ్యులు విన్నప్పుడు అంటండి వారికి నచ్చలేదట ఆయన మాటలు. ఎందుకంటే వారందరూ కూడా ఒక రకమైన బోధకి వాళ్ళు అలవాటు పడిపోయారట. అలవాటు పడిపోయినప్పుడు దేవుడు మరి ప్రభువు దేవుని రాజ్యానికి ప్రవేశించాలంటే ఏం చెయ్యాలి, ఎలా జీవించాలి అనేటువంటి విషయాలు ఆయన తేట తెల్లగా చెప్పినప్పుడు ఆ మాటలు వారికి అసలు నచ్చలేదటండి. నచ్చక ఆయన ఎలా పట్టుకోవాలా అని చెప్పేసి సమయాన్ని చూస్తున్నారటండి.
కానీ ఆయన ప్రవక్త ఆయన ఎంచిన గనుక వారికి ఆయనకి భయపడ్డారటండి. అయితే ఏది ఏమైనప్పటికైనా ఆ కాలంలో ప్రభువు చెప్పే బోధ యాజకులకి పరిసయ్యులకి నచ్చలేదన్నమాట. ఈ కాలంలో కూడా మనం చూసినట్లయితే చూడండి, మరి సత్యవాక్యము సంతలో దులిపారు అని భక్తులు పాటలు పాడారు అన్నమాట అండి. సత్యమైన వాక్యాన్ని ఎక్కడ దులుపుతున్నారంట? సంతల్లో దులుపుతున్నారటండి. భ్రష్టులు అయిపోయారు అంటున్నాడు. ఈ లోకమే శాశ్వతమని అనుకుంటున్నారు. భూ సంబంధించిన వాటి మీదే మనసు పెడుతున్నారు కానీ పర సంబంధించిన వాటి మీద మనసు పెట్టట్లేదు అని చెప్పి ఆ రోజుల్లో మరి ఎంతోమంది భక్తులు అనేకమైన పాటలు కట్టి మరి పాటల రూపంలో పాడి తెలియపరిచారండి. అయితే ప్రభువారు మరి ఆయన ఉపమాన రీతిగానే ఒక విషయాన్ని చెప్తున్నారన్నమాట. పరలోక రాజ్యం అంటే ఎలా ఉంటుందంటే తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజుని పోలి ఉన్నది అని చెప్తున్నాడు. ఒక రాజు అంట తన కొడుక్కి పెళ్లి చేయాలి అని అనుకుని తను ఎవరినైతే పిలిచాడో వాళ్ళందరినీ వెళ్ళి రమ్మని పిలువు, విందు సిద్ధమైపోయింది, మరి అందరినీ విందుకు రమ్మని పిలవండి అని తన దాసులు పంపించాడటండి. పంపిస్తే ఆ దాసులు వెళ్ళి, అయ్యా మరి మొదటగా మీరు పెళ్లి విందుకు పిలువబడ్డారు కదా, విందు సిద్ధమైపోయిందంట, మరి రాజుగారు రమ్మంటున్నారండి, రండి అని చెప్పేసి దాసులు వెళ్ళి చెప్పారటండి. ఈ దాసులు ఎక్కడున్నారో ఆయన దగ్గర ఉన్నారండి. ఈ పిలువబడిన వారు ఎక్కడున్నారంట? కొంతమంది ఏమో పొలాలు కొనుక్కొని ఆ పొలాలు చూసుకుంటూ ఆ పొలాల విషయాల మీదే ఉన్నారంట. కానీ దేవుని యొక్క మాట వారిలో ఏమాత్రము కూడా జ్ఞాపకం లేకుండా అయిపోయారటండి. తర్వాత కొంతమంది అంట వ్యాపారం చేసుకుంటున్నారటండి. అంటే దేవుని యొక్క పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అనే ఆలోచన కంటే వారికి ఏది ఎక్కువైపోయిందంట? బిజినెస్లు ఎక్కువైపోయినాయి అంట. వాటి మీద ఉందంటండి వాళ్ళ మనసు. కొంతమంది అంటండి, ఇదిగో మరి నేను వివాహం చేసుకున్నాను అందుకని నేను రాలేను ఇప్పుడు అని మరొకరు చెప్పారటండి. ఇలాగా కొంతమంది కొన్ని రకాలుగా చెప్పినప్పుడు దాన్ని ఏమంటున్నాడు అంటే ఆయన అందరూ ఏక మనసుతో నెపము చెప్పసాగిరి అంటున్నాడు అనమాట. సాకులు చెప్పారటండి. ఏం చెప్పారంట? సాకులు చెప్తున్నారంట. అమ్మ మందిరానికి ఎందుకు రాలేదు అంటే ఏదో చెప్తున్నారటండి. మందిరానికి మానేయకండమ్మా, రెండమ్మా అని దైవజనులు చెప్తుంటే వారు ఏమంటున్నారంట? ఇదండి కారణం, అదండి కారణం, ఏదో కారణాలు చెప్తున్నారటండి. కానీ ఆయన తన దాసుల ద్వారా పిలుస్తున్నాడు. కానీ దేవుడు అయ్యో విందు సిద్ధమైపోయింది, మీరు రండి అని పిలుస్తుంటే ఈ మొదటి వారు ఏం చేస్తున్నారటండి? వాళ్ళకి ఆస్తుల మీద మనసు వెళ్ళిపోయిందటండి, బిజినెస్ల మీదకి మనసు వెళ్ళిపోయిందటండి. తర్వాత మరి వివాహాలు చేసుకుని వివాహాల మీదకి మనసు వెళ్ళిపోయిందట. ఇలా రకరకాలుగా చాలామంది మరి మొదటగానే పిలువబడ్డారు. కానీ పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మందే అని చెప్పబడిందండి. చాలామందిని పిలిచాడట దేవుడు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మందే అంటున్నారు. అయితే ఈ పిలువబడిన వారికి మరలా దేవుడు ఏం చేశాడంటే అవకాశం ఇచ్చాడండి. అవకాశం ఇచ్చి వెళ్ళి మొదట నేను వాళ్ళని పిలిచాను కదా, వాళ్ళతో చెప్పండి మీరు వెళ్ళి అనేసి పంపిస్తే వాళ్ళందరూ ఏం చేశారటండి? ఏమ్మా ఆదివారం రాలేదు అంటే ఏదో చెప్తున్నారట, శుక్రవారం రాలేదు ఏంటమ్మా అంటే ఏదో చెప్తున్నారంట. ఇలాగ రకరకాలుగా, అంటే అందరూ ఒకే రకంగా చెప్పట్లేదంట. కానీ అందరూ చెప్పేది ఏం చెప్తున్నారటండి? సాకులు చెప్తున్నారంట. వాళ్ళు అనుకుంటున్నారు మనుషులతోనే కదా మేము చెప్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఇది పంపించింది ఎవరెంతకనే? దేవుడు పంపించాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే భయం లేదటండి మనుషులకి. ఏం లేదు, వాళ్ళని పంపించిందే ఆయన, వాళ్ళతో చెప్పిందే ఆయన అని వీళ్ళకి అసలు గ్రహింపు లేదటండి.
గ్రహింపు లేకుండా ఉన్నారట. వినుట మట్టుకు వింటున్నారు కానీ మీరు గ్రహింపరు అంటున్నాడు ఆయన. వింటున్నారు కానీ ఏం లేదంటండి. అయ్యో దేవుడు నన్నే పిలుస్తున్నాడు, నాకే చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు అనుకోకుండా ఏం చేస్తున్నారంటేనంట, భూ సంబంధించిన వాటి మీద మనసు పెట్టుకుని భూ సంబంధించిన వాటికి ఇచ్చినంత ఇంపార్టెంట్ దేవునికి ఇవ్వట్లేదటండి. దేవుని మాటకి ఇవ్వట్లేదట. అయినప్పటికైనా ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన పిలుస్తున్నాడు, రండి రండి, భూ సంబంధించిన వాటి మీద మనసు పెట్టకండి, నా మాట వినండి, ఇదిగో పెండ్లి విందు సిద్ధమైపోయింది అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడండి, ఆయన పిలుస్తున్నాడు. తన దాసుల ద్వారా పిలుస్తూ ఉన్నాడు ఆయన. మాలాంటి వాళ్ళు ఏం చెప్తున్నాము, అమ్మా మానకండే మానకండే మానకండే, రండి 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 అంటే ఎంతమంది చెవిని పెడుతున్నారండి? వింటున్నారా లేదా? వింటున్నారు. కానీ వద్దామనుకున్నాను కానండి ఇలాగా, వద్దామనుకున్నాను కాదండి అలాగా. అందరికీ చెప్పే సాకులు ఇలాగే చెప్తున్నారటండి. అయితే చెప్పిన వాళ్ళు సిగ్గుపడరు. రండి రండి పిలిచిన వాళ్ళు సిగ్గుపడతారా? వాళ్ళ ప్రభువు మీరు పిలవండి అని చెప్తే వాళ్ళు పిలుస్తున్నారు. కానీ సిగ్గుపడాల్సింది ఎవరైతే వింటలేదో, వింటున్నారు కానీ చెవిని పెట్టట్లేదో వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. దేవుడు దీవించి ఆశీర్వదిస్తే మనిషిని దేవుడిని మర్చిపోయారట. దేవుడిచ్చిన వాటి మీద మనసు పెట్టేసుకున్నారట. దేని మీద పెట్టారు? దేవుడిచ్చిన వాటి మీద మనసు పెట్టారట. అవన్నీ భూ సంబంధించిన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు, పైన వాటిని వెతకండి అని చెప్తున్నాడు ఆయన. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుడు అంగీకరించారు, ఒకప్పుడు రక్షించబడ్డ వాళ్ళే, కానీ మెల్లమెల్లగా ఏమైపోయారు అంటే లోకాశలు, శరీరాశలకి, జీవపు డంబానికి లోనైపోయి ఇవన్నీ వీళ్ళని ఏం చేసినాయి అంటే లోకంలోకి లాగేసినాయి అండి. ఏం చేసినాయి? లోకంలోకి లాగేసినాయి, బంధించేసినాయి ప్రజల్ని. దేవుడు బిడ్డలమా అని అనుకుంటూనే వాళ్ళు ఎందులోకి వెళ్ళిపోయారు? భ్రమలోకి వెళ్ళిపోయి బ్రతికేస్తున్నారండి. అయ్యో దేవుడు నాకు తెలుసండి, నేను ప్రార్థన చేశానంటే మళ్ళీ ఇలా ఉండదండి అనుకుంటున్నారండి. ఏవండి, మన గుమ్మం దగ్గరికి వచ్చి అమ్మా అని అడిగితే మనం ఎంతో కొంత వేస్తామా? ఊరికని పంపుతామా? మన దగ్గర ఏముంటుంది వేస్తాము, ఊరికని పంపించం. అదే మన పిల్లలు అయితే ఇంటికి వచ్చి అమ్మ అన్నం పెట్టు, ఒక అథారిటీ ఉంటుంది వీళ్ళకి, ఒక స్వతంత్రత ఉంటుంది వీళ్ళకి. గుమ్మం దగ్గర అడిగినోడికి, ఇంట్లో కొడుక్కి కూతురికి ఉన్న స్వాతంత్రత అడుక్కున్నవాడికి ఉంటుందండి. ఆ పిల్లని కొట్టినా తిట్టినా కోపపడినా ఏం చేసినాడు, ఏం చేస్తాడు? ఆ తల్లిదండ్రుల చుట్టే తిరుగుతాడు. సారీ అమ్మ, ఇంకెప్పుడు అలాగనలే అమ్మ, సారీ అమ్మ అని చెప్తారు ఇప్పుడు పిల్లలైతే. అవునా కాదా? అలా చెప్తారు. నువ్వు సారీ చెప్పడం కాదురా, ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, ఇప్పుడు ఏదో చేస్తావు, ఏదో అయిపోయింది, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తున్నావు, ఇలాగే సారీ చెప్తున్నావు, నాకు కావాల్సింది సారీ కాదు, నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో అంటది తల్లి. అవునా కాదా? అలాగే దేవుడు కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారేమో, బుద్ధులు మార్చుకుంటారేమో అని ఆయన ఆశపడి తన దాసుల్ని పంపి వాళ్ళని సిద్ధపడమనంటే నా విందులో పాలు పంపులు పొందుతారు వాళ్ళు అని వెళ్ళి వాళ్ళకి మరొక అవకాశం నేను ఇచ్చాను, ఈసారి పిలిచి చూడండి, వాళ్ళు వస్తే సరే, లేకపోతే వాళ్ళు ఈ విందుకు పాత్రలు కారు అని చెప్పేశాడు ఆయన. ఆయన మాటకు విలువించి వాళ్ళు ఏం చేశారు? పిలుస్తున్నారు. ఏం చేస్తున్నారు? అమ్మ రండి, మానకండి అని చెప్తే అలాగే చెప్తారు వాళ్ళు. వాళ్ళకి ఏంటి? వాళ్ళకి ఏమన్నా పనా పాట? వాళ్ళకి అదే పని. మనకు బోల్డ్ పనులు ఉంటాయి. మనకేముంటాయి? మనకి బోల్డ్ పనులు ఉంటాయి. వాళ్ళకేం పని? ఆ పనిని వాళ్ళు విలువగా ఎంచారు కనుక అన్నీ ఏం చేసుకున్నారు? వాళ్ళు వదిలేసుకున్నారు.
దేవుని పని విలువైంది, వీటన్నిటికంటే విలువైంది ఇది అనేసి వాళ్ళు ఎలా ఎంచుకున్నారంట? అది గొప్ప భాగ్యము అని ఎంచుకున్నారటండి. ఐగుప్తు భాగ్యముల కంటే దేవుని ప్రజలతో శ్రమయే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. రాజకుమారులా బ్రతకడానికే అవకాశం ఇచ్చిన దేవుడు దాన్ని ఆయన తీసుకున్నాడా అండి? నాకు అవన్నీ వద్దు బాబోయ్, ఈ ప్రజలతో శ్రమ ఉంటుంది, ఉన్నప్పటికైనా ఇదే నాకు గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను నేను అన్నాడు. అలాగా చాలా సంవత్సరాలు వాళ్ళతో చాలా శ్రమ అనుభవించేశాడు ఆయన. ఆ శ్రమ అనుభవించాడు, కానీ ఈ రోజున పరలోక రాజ్యంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు ఆయన. అక్కడ మహా అయితే ఎన్ని సంవత్సరాలు అక్కడ వాళ్ళతో నడిచాడు ఆయన? 40 సంవత్సరాలు, కొంచెం తక్కువ అంతే కదా. దగ్గరికంట వచ్చిన తర్వాతే కదా ప్రభు తీసుకున్నారు. ఇక చాలే, నువ్వు కష్టపడిన చాలే, ఇంకొచ్చేయి అన్నాడు ఆయన. కష్టపడే వాళ్ళకండి ఇంకా ఓపుకున్నంతకాలం ఇంకా కష్టపడాలనిపిస్తుంది అన్నమాట. పనిచేసే స్వభావం ఉన్నప్పుడు ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలనిపిస్తుంది అన్నమాట. ఆ స్వభావం లేనప్పుడు పనిచేసే ఓపుకున్నా కూడా వాళ్ళు ఏం చేయరు? పని చేయరండి, పని చేయరు. దాన్ని ఒక భాషలో పని దొంగలు అంటారు, ఇంకో భాషలో సోమర్లు అంటారు, ఇంకో భాషలో బద్ధకస్తులు అంటారు. ఇలా కొన్ని పేర్లు ఉంటాయన్నమాట వీటికి. కానీ దేవుని పనిని ఎవరైతే గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారో అందులో ఎంత శ్రమ ఉన్నా, ఎంత కష్టమున్నా, బాధ ఉన్నా కూడా ఏం చేయరు? ఆ పనిని చేయక మానరండి, మానరు. చెప్పారు పాపం, వాళ్ళు వెళ్ళి చెప్తే వీళ్ళకి పనా పాట అలాగే చెప్తారు వీళ్ళు, మనకు బోల్డ్ పనులు అని. కొంతమంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి చెప్పేదాన్ని అన్నమాట నేను గతంలో. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో మీరు మానకండి, మొదట మందిరానికి రండి, తర్వాత మీరు వెళ్ళి బిజినెస్ చూసుకోండి. మీరు ఏదైనా సరే అప్పుడు చూసుకోండి, ఏ పనైనా సరే చూసుకోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మొదట దేవునికి సమయాన్ని ఇచ్చేయండి అని చెప్పేదాన్ని. చెప్తే నా మాట వారికి ఏమవ్వలేదు, లక్ష్యం లేదండి. నన్నే, నా మాటని ఏదో కాదన్నాను అనుకున్నారు, కానీ వాళ్ళు కాదన్నది ఎవరి మాటనే? దేవుని మాటనే. మేము ఆయన ప్రతినిధులు, ఆయన ఏది చెప్పమంటే అది చెప్తాం అంతే. ఆయన ఏం చెప్పమంటే అది చెప్తాము. వారు విన్నా వినకపోయినా నువ్వు చెప్పు అన్నాడు ఆయన. యెహెజ్కేలు వారి సిగ్గుమాలిన వారు, వారి మాట వినరు, తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారు, తేళ్ల స్వభావం కలిగిన వారు. అందుకని వారు వినరు. అయినప్పటికైనా నువ్వేం చేయాలి? చెప్పాలి. నువ్వు చెప్పు. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. వాళ్ళ నుదురు చెక్కుముక్కు రాతి లాంటిది. వాళ్ళకంటే నేను నుదురు ఎలా చేస్తాను? వజ్రం వలె చేస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. చెక్కుముక్కు రాయి అంటేనే చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట అది. అంటే అలాంటి వ్యక్తులండి వాళ్ళు. కానీ నిన్ను ఎలా చేస్తానన్నాడు దేవుడు? నిన్ను వజ్రంలా మారుస్తానంటాడు. వజ్రాన్ని కట్ చేయాలంటే దేంతో కట్ చేయాలి? వజ్రంతోనే కట్ చేయాలి తప్ప మరి ఏది కూడా, ఏ ఆయుధం కూడా దాని మీద ప్రయోగించినా అది ఏమీ అవ్వదన్నమాట అండి దానికి. అంటే దాని అర్థం ఏంటంటే విలువైన వ్యక్తిగా నిన్ను నేను మార్చేస్తాను అంటున్నాడు ఆయన. వాళ్ళతో నువ్వు అనుభవించిన బాధ ఉందే, వాళ్ళు నిన్ను శ్రమ పెట్టారే, వారు నిన్ను అవమానపరిచారే, వారు నిన్ను నిందించారే, వారు నిన్ను హేళన చేశారే, ఇవన్నిటికీ బదులుగా నీకు ఏం చేస్తాను నేను? వాళ్ళ పెట్టిన బాధకి నిన్ను వజ్రంలా మార్చేస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మేలు వాళ్ళకి జరిగిందా? అనుభవించినందుకు వీళ్ళకి జరిగిందా? అదండి. అయితే దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యాలండి. ఏం చెయ్యాలి? చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యాలి. ఎప్పుడు చెప్పితే అప్పుడు చెయ్యాలి. ఎలా చేయమంటే అలా చెయ్యాలి. మధ్యలో మన పెత్తనాలు ఉండకూడదని చెప్తాను ఎప్పుడు కూడా.
ఆయన చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలండి. అయితే వాళ్ళు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు. ఎప్పుడు రండి 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 అని చెప్తారు. మనకి ఎక్కడ ఖాళీ, మనకి బోల్డ్ పనులు. వాళ్ళంటే ఖాళీగా ఉంటారు, మనకేమైనా ఖాళీయా అని అనుకుంటారటండి. అనుకుని ఏం చేస్తారట, నిర్లక్ష్యము కలిగి ఉంటారట. ఏముంటుంది, నిర్లక్ష్యము కలిగి ఉంటారట. దేవుని మాటని లక్ష్య పెట్టరటండి. అయ్యో దేవుని యొక్క సేవకులు ప్రతినిధులు చెప్తున్నారు, దేవుడే కదా వాళ్ళు చెప్పమంటున్నాడు, అందుకే కదా వీళ్ళు చెప్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ మాటను వాళ్ళు ఏం చేయరటండి, లెక్క చెయ్యరట, లక్ష్యం ఉంచరట. రెండమ్మ అంటే అలాగేనండి, రాను అని ఏ వ్యక్తి చెప్పరు, ఎప్పుడూ చెప్పరు. అబ్బే నాకు రావడానికి పడదండి అని చెప్పరు. కానీ అలాగేనండి వచ్చేస్తానండి అంటారు, కానీ రారు. కానీ వాళ్ళు అనుకుంటారు మేము చాలా తెలివైన వాళ్ళం కనుక మేము తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటారు. రేపొద్దుట ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎంత డేంజర్లో ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ పరిస్థితి ఎంత డేంజర్లో ఉందో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకే కదా మేము చెప్తున్నాం సమాధానం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ దేవుడు పంపించిన ప్రతినిధులు అన్న విషయం వాళ్ళకి ఏమనిపించట్లేదు, చెవిని పెట్టట్లేదు. ఆ మాటలు చెవిని పెట్టట్లేదు. అయితే వాళ్ళు వెళ్ళిపోయాయ్యా చెప్పామయ్యా, మీరు చెప్పమన్న వాళ్ళు అందరికీ చెప్పేశామయ్యా, వాళ్ళే బిజినెస్లో చూసుకుంటున్నారంట, పొలం పనులు ఉన్నాయంట, పెళ్లి చేసుకున్నాడట, ఒకడు పొలం కొనుక్కున్నాడట, ఒకడు ఎద్దులు కొనుక్కున్నాడట, ఇలా మాకు చాలా పనులు ఉన్నాయ్యా, ఇప్పుడు రావడానికి వీలు పడదు అనేసి చెప్పారు. అంటే చెప్పే విషయాలు ఒక్కొక్క మనిషి ఒక్కో రకంగా చెప్పినా కానీ అందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి అన్నాడు. అంటే దానికి అసలు రీజన్ ఉందండి ఏమన్నాని, మనసు ఉంటే మార్గం ఉంటుందంట. మనకి దేవుని మందిరానికి మనం వెళ్ళాలనే మనసు మనకు ఉన్నప్పుడు అక్కడ అవకాశం ఉన్నా లేకపోయినా మనం ఏం చేస్తాము, అది తీసుకుంటాం. మనం దాన్ని ఆ అవకాశాన్ని మనం కల్పించుకుంటాం ఎలాగోలాగా. కొన్ని మాటలు అనిపించుకోవడానికైనా ఇష్టపడతాం మనం, కొన్ని నిందలు వేయించుకోవడానికన్నా ఇష్టపడతాం, కొన్ని మరి దేనికైనా ఇంకా ఇష్టపడతాం అన్నమాట అండి. ఇంకా అది ఇదనేముంది, ఇంకా మీరు ఎలా అనుకుంటే అలా తీసుకోండి. అలా ఎప్పుడైతే మనం అనుకున్నామో తప్పకుండా మనం ఏం చేస్తాము, వెళ్తాం అన్నమాట. ఏం చేస్తాం, వెళ్ళడం వలన మనకు లాభమా ఆయనకు లాభమా, ఎవరికి లాభం? ఆయనకి ఏమన్నా ఒరిగేది ఏముందా మన వల్ల? కొంతమంది చుట్టాలు ఏమంటారంటే వద్దామనుకుంటున్నాం, మరి రమ్మంటారా? ఏమంటున్నారు, వద్దామనుకుంటున్నాం మీ ఇంటికి రమ్మంటారా అంటే వస్తే ఎందుకే వీళ్ళకా వాళ్ళక శ్రమ ఎవరికి, ఖర్చు ఎవరికి? అంటే మా వల్ల మీకు ఉపయోగం తప్ప మీ వల్ల మాకు ఉపయోగం లేదు అన్నట్టుగా మాట్లాడతారు కొంతమంది అన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికైనా వాళ్ళు అమ్మయ్య ఎంత తెలివిగా చెప్పేసాం మనం, భలే తప్పించుకున్నాం, ఈ వారానికి గడిచిపోయింది, నెక్స్ట్ వారం ఇంకోటి చెప్పుదాం, నెక్స్ట్ వారం ఇంకోటి చెప్పుదాం అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారటండి. ప్రభుతో చెప్పినప్పుడు ఆయన అన్నాడు కదా, ఇదిగో నా విందు ఎందుకు అది వేస్ట్ అయిపోవాలి, మీరు వెళ్ళి ఏం చేస్తారు, రాజమార్గంలో మీకు కనబడ్డ వాళ్ళందరినీ తీసుకొచ్చి నా విందుశాలని నింపేయండి. నా విందుశాల నిండడం నాకు ముఖ్యం, కానీ వాళ్ళ మొదటి వాళ్ళ కడపటి వాళ్ళ అన్నది నాకు అనవసరం. ఏమంటున్నాడు ఆయన, వాళ్ళ మొదటి వాళ్ళ కడపటి వాళ్ళ నాకు అనవసరం. ఎవరైతే రాజమార్గంలోకి వచ్చారో వాళ్ళ కుంటోళ్ళైనా గుడ్డోళ్ళైనా అంగహీనము కలిగిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ రాజమార్గంలోకి వస్తే వాళ్ళని తీసుకొచ్చి నా విందుశాలలో నింపేసేయండి. అంటే ఆయన మొదటి వారికి ఆయన అవకాశం ఇచ్చాడు, కానీ
ఆ అవకాశం వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు, సద్వినియోగం చేసుకోలేకపోయారండి. ఈ రోజుల్లో చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇదేనమాట అండి. అందుకే రాయబడింది, మొదటి వారు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అయిపోతారు అంటాడండి. ఆ రీతిగానే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఇక్కడ చాలామంది ప్రభువులోకి వస్తున్నారట, ప్రభువులోకి వస్తూ ఉన్నారటండి. వస్తుంటే వాళ్ళకి చెప్తున్నారట ప్రభువు గురించి, ఇదిగో విందు ఉంది, ఆ విందులో పాల్గొందిరి కానీ రండి అని చెప్తుంటే, అయ్యా మరి నాకు ఏమీ తెలియదయ్యా, నాకు అసలు ఆ బైబిలే నాకు అర్థం అవుదయ్యా, ఏదో నేను ముందుదాన్ని ముందోడిని అన్నట్టుగా అంటున్నారంట కొంతమంది. ఇంతకాలం ఏదో విన్నాను కానీ రాలేకపోయాను బాబు, ఇప్పుడు వచ్చేస్తాను ఆ బాబు దగ్గరికి అని కొంతమంది వస్తారంట దేవుడి దగ్గరికి. ఏ రీతిగా వచ్చినప్పటికైనా, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికైనా దేవుడు ఏమి ఇచ్చాడు ఇప్పుడు ఆఫర్ వాళ్ళకి, వాళ్ళు వస్తే చాలు, వాళ్ళు మనసు మార్చుకుని వస్తే చాలు, వాళ్ళ మనసు మార్చుకుని వస్తే చాలు. కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఒక రాత్రి ఒక కళ చూపించాడు దేవుడు. ఆ కళలో ఆయన నేనే వెళ్తాను అనేసి ఆయన బయలుదేరారండి. బయలుదేరితే అదేంటి ప్రభువా మీరు వెళ్తారా అని చెప్పేసి అన్నప్పుడు, నేనే వెళ్తాను అని బయలుదేరిపోయాను ఆయన. మీరు వెళ్తే నేను వస్తాను ప్రభువా అని చెప్పేసి నేను ఆయన వెనకాల వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా, రోడ్డు పక్కలనే చిన్న చిన్న డేరా వేసుకుని ఉంటారు, మీకు తెలుసు, బాగా పేదవారు అన్నమాట అండి. ఏమీ ఉండదు వారు, ఏదో వండుకోవడానికి 4 గిన్నెలు, ఏదో పని పాట చేసుకుని అప్పటికప్పుడే కొనుక్కుని వాళ్ళు ఏం చేస్తారు, రోజులు గడిపేసుకుంటుంటారన్నమాట. అలాంటి వ్యక్తులు అన్నమాట వాళ్ళు. మీకు తెలుసు డేరాలంటేనే ఎలా ఉంటాయో మీకు తెలుసు. అలాంటి డేరాల్లో నివసించే ప్రజలు అన్నమాట అండి వాళ్ళు. ఆ ప్రజల దగ్గరికి దేవుడు వెళ్తున్నాడండి, ప్రభు వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళని పలకరిస్తుంటే ఆయన ప్రభువు అని కూడా వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావట్లేదంట. ఏంటి అసలు ఈయనే వీళ్ళ దగ్గరికి వచ్చేసారు కదా, అసలు వీళ్ళకి ప్రభు అంటే ఏంటో కూడా తెలియట్లేదు, ఆయన్ని ఎలా గౌరవించాలో తెలియట్లేదు, ఆయన్ని ఎలాగా అసలు రెస్పెక్ట్ ఇవ్వడం అనేటువంటిది వీళ్ళకి అసలు తెలియట్లేదు, అసలు ప్రభు అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియట్లేదు. అయినా వీళ్ళని ఇంత ప్రేమిస్తున్నాడు ఈయన అని చెప్పేసి నేను వాళ్ళకి చెబుతున్నాను అన్నమాట. ఆయన ప్రభు అమ్మ, ఆయన ప్రభు, వెళ్ళి ఆయన్ని గణపరచండి అమ్మా అని చెప్తున్నాను నేను వాళ్ళతో. అయినా వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు, వాళ్ళకి నేనేం చెప్తున్నానో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత గొప్ప ఆయన మీ దగ్గరికే వచ్చేసారు. ఆయన సంతోషంగా మాట్లాడుతున్నారండి వాళ్ళతో. మాట్లాడుతుంటే అలాగ వింటున్నారు తప్ప ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్క మాట కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. కాకపోతే వచ్చేస్తున్నారు, వచ్చేసి అక్కడ కూర్చుంటున్నారు. ఈ రోజున ప్రస్తుతం మనం చూస్తుంటే కొంతమంది టీముగా బయలుదేరి సువార్త ప్రకటిస్తున్నారండి, ఎలాంటి వారందరికీ కూడా. అది చూసినప్పుడు నాకు అప్పుడు చూపించిన ఆ దర్శనం, ఆ కళ నాకు జ్ఞాపకం వచ్చిందండి. ఆ రోజుని దేవుడు చూపించింది, ఈ రోజునది జరుగుతుంది అనేసి. ఇప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరో తెలుసా మీకు? వాళ్ళు ఒకప్పుడు భయంకరమైన జీవితాల్లో ఉండి శాంతి సమాధానం లేక, నెమ్మది లేకుండా రౌడీల్లాగా తిరుగుతూ త్రాగుతూ భయంకరమైన జీవితాలు జీవిస్తూ మనశ్శాంతి లేకుండా ఉన్నటప్పుడు ప్రభు వాళ్ళని దర్శించి రక్షించినప్పుడు వాళ్ళకి మనశ్శాంతి వచ్చింది, ప్రభువుని పట్టుకున్నారు. నాకు వచ్చిన ఈ మనశ్శాంతి, నాకు ఈ ప్రభువు ఇచ్చిన దర్శనము నాకు ఇప్పుడు చాలా ఆనందము సంతోషం కలిగింది కనుక నాలాంటి వాళ్ళు చాలామంది నశించిపోతున్నారు అని వాళ్ళ బయలుదేరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి, సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరికో తెలుసా, ఆ రోజున ఏ కళను నేను చూశానో అదే కళ ఇప్పుడు నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఆ డేరాలు వేసుకుని ఉంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారండి వీళ్ళు. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఏమీ లేదు అక్కడ.
అలా రోడ్డు మీద నిలబడి, లేకపోతే చెట్టు దగ్గర నిలబడి, ఎక్కడన్నా ఏదన్నా ఉంటే అక్కడ నిలబడి, ఆ వాకిట్లో నిలబడి అలా చెప్పేస్తూ ఉన్నారు. పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు. వాళ్ళు అలాగా ఆకర్షింపబడుతున్నారన్నమాట అండి. త్రాగుబోతులు మారిపోతున్నారండి, వ్యభిచారులు మారిపోతున్నారండి. ఎంతలో జరిగిపోతుందో తెలుసా మీకు? కన్ను రెప్పపాటిలో మారిపోతారంటారే, అలా మారిపోతున్నారు ఇప్పుడు. ఇది ఏ టైం? ఇది రాకడ సమయం. ఇది ప్రభువు వచ్చే టైం ఇది. అందుకే తన పిల్లల్ని ఆయన ఏం చేసుకుంటున్నాడో ఆకర్షించుకుంటున్నాడు. పాపాలతో అపరాధాలతో చచ్చిపోయిన వాళ్ళని ఏం చేస్తున్నాడు ఆయన? బ్రతికించుకున్నాడు, ఆకర్షిస్తున్నాడు ఆయన. రకరకాల వ్యసనాలతో నాశనం అయిపోతున్న వాళ్ళందరినీ కూడా ఆయన పిలుచుకుంటున్నాడు ఆయన. వాళ్ళ ఉన్న పాటినే ప్రభువుని అంగీకరించేస్తున్నారండి. వాళ్ళ మందిరాలకు వెళ్ళిన వాళ్ళు కాదండి వాళ్ళు. అసలు ఎంత వీళ్ళకి ఇవ్వబడిన అవకాశం ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోయింది? ఒక్క మాటతో వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు ప్రభువులోకి వచ్చేస్తున్నారండి. ఆయన అంగీకరించారు. ఈయనే కావాలి నాకు, ఈయనే కావాలి నాకు అని వెంటనే తమ హృదయాలకు ఆయనకి అర్పించేసుకుంటున్నారండి. ఇన్ని సంవత్సరాల మందిరానికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు? సాకులు చెప్పే స్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పటికప్పుడు వీళ్ళు ఏమైపోతున్నారు? ఇప్పుడు మొదటి వారు కడపటి వారు మొదటి వారికి వచ్చేసారా లేదా? ఇప్పుడు ఎలుగెత్తి సాక్ష్యాలు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కుదురుగా కూర్చోవట్లేదు. అమ్మో, ఈ దేవుడిని అనేక మందికి పరిచయం చేయాలి, నాలాగా నశించిపోతున్నారు చాలామంది అని వాళ్ళకి భారం వచ్చేసి వాళ్ళు కూడా ప్రభు గురించి అనేక మందికి తెలియపరుస్తున్నారండి. కానీ మొదటి వారు చేశారా పనిని? రక్షించబడ్డాం అనుకుంటానే ఉన్నారు. ఒక్క ఆత్మను కూడా ప్రభు తట్టుకి తిప్పలేకపోయారండి. ఒక్క వ్యక్తికి కూడా ఏమీ చెప్పలేని స్థితిలో అయిపోయారు. వారు మందిరానికి రావడానికే నేను ఎన్నో ఇబ్బందులు పడి వస్తున్నాను అన్నట్టుగా అయిపోయారండి. ఇప్పుడు ఎవరు ధన్యులు అయిపోయారు? ఇన్ని సంవత్సరాలు మొదటగా ఉన్న వాళ్ళు ధన్యులయ్యారా? అప్పటికప్పుడు వచ్చిన వీళ్ళు ధన్యులయ్యారా? ఎవరి ద్వారా సువార్త వ్యాపించేస్తుంది? ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఇప్పుడు సువార్త? వాళ్ళేమీ సిగ్గుపడరు, వాళ్ళేమీ రేపు చెప్పుదాం ఎల్లుండి చెప్పుదామని అనుకోవటం లేదు. వాళ్ళు అప్పటికప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు చెప్పేస్తున్నారు. అనేక మందిని ప్రభు కొరకు సంపాదించేస్తున్నారండి. అనేక సంవత్సరాల సీనియర్స్ ఉన్నారు కానీ ఒక్క ఆత్మను కూడా ప్రభు తట్టుకి తిప్పలేదండి, తిప్పట్లేదు. ఆ భారం లేదు, వ్యక్తులకి భారం లేదు, బాధ్యత లేదు, ఏమీ లేదండి. కానీ అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు, అమ్మో ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను కదా, ఈ దేవుడిని నేను నమ్ముకున్నాకే కదా నేను ఇలాగయ్యాను అని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలుగెత్తి ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేస్తున్నారు. అనేక మందిని ప్రభు కొరకు సంపాదించేస్తున్నారండి. వీళ్ళేమో భూమి మీద సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ సంపాదిస్తున్నారు? పరలోకంలో సంపాదించుకుంటున్నారు. భూమి మీద ఆస్తి మీ కొరకు సమకూర్చుకోవద్దు, అవి చిమ్మెట్లు కొట్టేస్తాయి, పురుగులు పట్టేస్తాయి, చిమ్మెట్లు కొట్టేస్తాయి అని చెప్పాడండి ఆయన. ధనం ఎక్కడ ఉండునో మీ హృదయం అక్కడ ఉంటుంది అని చెప్పాడండి ఆయన. అయితే వాళ్ళ భూ సంబంధించి దరిద్రులే కానీ పర సంబంధించి ఏమైపోయినప్పుడు వీళ్ళు ధనవంతులైపోయారండి. వాళ్ళ ఆటలు సంపాదించుకోవట్లేదు, ఆత్మలు సంపాదించుకుంటున్నారండి. ప్రభు తట్టుకు తిప్పేస్తున్నారండి వాళ్ళని. ఈయన్ని నమ్ముకోండి, రక్షించబడండి, ఈయన వల్లనే రక్షణ ఉంది, ఈయన వల్లే పరలోకం ఉంది అని చెప్తా ఉన్నారన్నమాట. అయితే అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, నా విందుసాలను నింపేయండి అని చెప్పాడండి. చెప్పినప్పుడు అనేక మందిని వాళ్ళు తీసుకొచ్చేసారటండి. తీసుకొచ్చి విందుసాలలో నింపేస్తున్నారట. నింపేస్తుంటే ఆయన వచ్చాడటండి. ఎంతమంది వచ్చారు, ఏంటి, ఎలా జరుగుతుంది పని అని ఆయన చూడడానికి వస్తే అప్పుడు అందులో ఒక అతను పెండ్లి వస్త్రం లేకుండా కనపడ్డాడటండి. ఎలా ఉన్నాడో
పెండ్లి వస్త్రం లేదటండి. పెండ్లికి వెళ్ళేటప్పుడు ఏ వస్త్రం ఉండాలండి? పెండ్లి కుమార్తెకి పెండ్లి వస్త్రం ఉండాలా ఉండొద్దా? ఉండాలి కదా. పెండ్లి వస్త్రం ఎప్పుడు వస్తుంది పెండ్లి కుమార్తెకి? ప్రభువుని అంగీకరించాలి, సొంత రక్షకుడిగా అంగీకరించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, తన హృదయంలో స్థానం ఇవ్వాలి, వాక్యము ద్వారా పోషింపబడాలి, ఎదగాలి, బలపరచబడాలి, ఆధ్యాత్మిక ఎదుగుదల రావాలి, చక్కని సౌందర్యం రావాలి, కన్యకగా తయారవ్వాలి, ప్రభువుని ఆకర్షించాలి. అప్పుడు ఆయన ఏమిస్తాడో పెండ్లి వస్త్రాన్ని ఇస్తాడండి. ఆయన ఆ వ్యక్తికి ఏమిస్తాడో పెండ్లి వస్త్రాన్ని ఇస్తాడండి. కానీ పెండ్లి వస్త్రం లేదంట ఇందులో కూర్చున్నాడటండి. అంటే ఇక్కడ పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లి విందులోకి వెళ్ళిపోయాడని దీని అర్థం కాదు. కానీ చాలామంది పరిస్థితి ఇలా ఉంది అని చెప్తున్నాడు ఆయన అక్కడ. నేను పెండ్లి విందులో ఉంటాననే భ్రమలో బతికేస్తున్నారు. పెండ్లి వస్త్రం అయితే వాళ్ళకి లేదు అని చెప్తున్నాడండి ఆయన. లేదు అని చెప్తున్నాడు ఆయన. సహోదరుడా, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పెండ్లి విందులోకి వెళ్ళిన వాళ్ళకి ఏం వస్త్రాలు ఉండాలి? పెండ్లి వస్త్రాలు ఉండాలి. పెండ్లి వస్త్రం లేకపోతే విందులో కూర్చోవడానికి అవుతుందా? భూమి మీద మనం పెండ్లికి వెళ్ళాము అంటే మన స్థాయిని బట్టో మన స్టేటస్ని బట్టో అవతల వాళ్ళు ఏం చేస్తారు? మనకి అతిథి మర్యాదలు చేస్తారండి. దేవుడు కూడా రాశాడు అలాగని. ఏమని రాయించాడు అంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళి వెనకాల కూర్చో. ఎక్కడ కూర్చోవాలి? వెనకాల కూర్చో. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి అంతే తప్ప మరి హోదా కలిగిన వాళ్ళకి ఏర్పాటు చేసిన సీట్లోకి వెళ్ళి కూర్చోవద్దు. కూర్చుంటే అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆ స్థాయి కలిగిన వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇక్కడ కాదు కానండి, మీరు వెనకాలకి వెళ్ళి కూర్చోండి అని వాళ్ళని తీసుకొచ్చి ముందు కూర్చోబెడతారని అని ఆయన చెప్పాడండి. నువ్వు వెనకాల కూర్చుంటే నిన్ను చూసిన వారు ఏం చేస్తారు? అదేంటంటే మీరు ఎక్కడ కూర్చున్నారేంటి అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి ముందు కూర్చోబెడతారు. మొన్న ఒక వివాహానికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అప్పటికే జనము నిండిపోయారు, చాలామంది వచ్చారు, నిండిపోయారు. కనీసం చైర్స్ కూడా ఖాళీ లేవండి చెప్పాలి అంటే. అప్పుడు ఆ పైన కూర్చున్నారు, ఆ మెట్టు కింద కూడా చైర్స్ వేసేసారు, అక్కడ కూడా కూర్చున్నారు, అక్కడ కూడా ప్లేస్ లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళిపోయి కూర్చోవాలని ఎక్కడ నేను చొరబడినండి. నాకు ఇష్టం ఉండదు, అలాగా మొదటి నుంచి ఉండదు. అప్పుడు నేను నిలబడి చూసుకుంటున్నాను ఎక్కడ కూర్చోవాలా ఏంటి అనేసి. అక్కడ ఒక ఆయన నన్ను చూసి, అయ్యో అమ్మగారు నిలబడ్డారు అనేసి, నేను అసలు ఎక్కువసేపు నిలబడలేను. చూసి ఆయన వాక్యం చెప్పేటప్పుడు గంటలు నిలబెడతారు దేవుని ఆత్మ పెట్టేటప్పుడు. కానీ అప్పుడు ప్రభువా నేను అసలే నిలబడలేను, ఏంటి పరిస్థితి ఇప్పుడు, నేను చాలా లేటుగా వచ్చాను, ఏంటి ఆయన ప్రభువా ఎక్కడ ఖాళీ ఉందంటే ఏమీ లేదు అలా అని చెప్పి నాకు పైకి వెళ్తే తప్పకుండా నాకు సీట్ ఇస్తారు అక్కడ. కానీ నాకు ఆ పైకి వెళ్ళడం, వెనకాల వచ్చి ముందుకు వెళ్ళిపోయి సొరబడిపోవడం నాకు అలవాటు లేదు అని నేను అక్కడే నిలబడి అలా చూస్తున్నాను, పెళ్ళిని చూస్తున్నాను అనమాట. ఆ దైవజనుడు గబగబ ఒక చైర్ తెచ్చి అమ్మగారు కూర్చోండి అనేసి. ఆ దైవజనుడికి నేను పెద్దగా తెలియదు, ఏదో కొద్దిగా తెలుసు తప్ప పెద్దగా తెలియదు. అయినప్పటికైనా చైర్ తెచ్చి నాకు వేసి కూర్చోండి అమ్మగారు అమ్మ. కూర్చున్న తర్వాత నేను భోజనం చేసేసి ఇంకా వచ్చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళోళ్ళకి కనబడకుండా వచ్చేది బాగోదు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వదించి రావాలి. అందులోకి వయసులోని పెద్ద సేవకురాలని
మరి ముందే నన్ను వచ్చి పిలిచారు, పాపం ఆహ్వానించారు వాళ్ళు. పెళ్లి పత్రిక తెచ్చి వాళ్ళు ఎవరైనా శుభలేఖ అట్టుకొచ్చిస్తారండి. ఇన్ని ఫ్రూట్స్ అట్టుకొచ్చి శుభలేఖ పట్టుకొచ్చి ఇచ్చారు నాకు. అంత ఘనంగా పిలిచారు పాపం వాళ్ళు. అలాంటిది వాళ్ళని ఆశీర్వదించకుండా వస్తే ఏం బాగుంటుంది అని చెప్పి అలా ఓపికగా చూస్తున్నాను అన్నమాట. ఈ లోపల నాకు కొంచెం ఆకలేస్తుంది. మీకు తెలుసు మనకు ఎలా ఉంటుందో టైంకి తినకపోతే. ఇంకా నేను ఏమీ ఆలోచించకుండా అక్కడ భోజనాలు అప్పుడే పెట్టేస్తుంటే వెళ్ళాను, అంత తిన్నాను. తిని వాళ్ళని ఆశీర్వదించకుండా ఎలా వెళ్ళాలి, ఏంటి ప్రభువా పరిస్థితి అని అలా నిలబడ్డాను. ఆ పెళ్ళి కలిగిన పెళ్లి కుమారు తండ్రి అలా వెళ్తున్నాడు. నేను ఎప్పుడైతే మనసులో ఎలా అనుకుంటున్నానో ఏం చెయ్యాలి ప్రభు అనుకునేటాడికి ఆయన సడన్గా కనబడి, అమ్మగారు ఇప్పుడే వచ్చారా అంటున్నాడు ఆయన. లేదండి నేను చాలాసేపు అయ్యి. ఎక్కడున్నారు మరి ఇప్పుడు వరకు? నాకు కనబడలేదమ్మా, మీరు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అన్నాడు. లేదండి పాస్టర్ గారికి నేను వెళ్తాను. లేదమ్మా మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడితే కానీ వెళ్ళడానికి లేదు అన్న. నేను మాట్లాడడానికి చాలా టైం అయిపోయింది పాస్టర్ గారు, ఇప్పుడు వద్దండి అనేసి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవండి. నాకేమి వద్దులండి, చాలా టైం అయిపోయింది ఇప్పటికేది అంటే. పర్వాలేదు అమ్మగారు, మీరు మాత్రం వెళ్ళడానికి వీలేదు, మీరు ఎక్కడున్నారు అసలు నేను చూడలేదు, నాకు కనపడలేదు. పైకి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. పైకి తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టారన్నమాట. కూర్చోబెట్టి మొత్తం మీద మీరు ఏదో ఒకటి చెయ్యాలి, మాట్లాడాలి, లేకపోతే ప్రార్థన చెయ్యాలి అని చెప్పేసి అటు చేసి ఇది చేసి ప్రార్థన ఇచ్చాను. ప్రార్థన ఇస్తే అది కూడా కింద నిలబడి చేస్తానంటే ఒప్పుకోవట్లేదు. డయాస్ మీదకి రమ్మంటారు. పర్వాలేదండి అన్న వాళ్ళు వినిపించుకోలేదు. అప్పుడు డయాస్ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన మరి ప్రార్థన చేశాను, వాళ్ళని ఆశీర్వాదించాను. తర్వాత నేను వచ్చాను అన్నమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు మనకిచ్చిన దాన్ని ఏం చేస్తాడు ఆయన? ఆ ప్రజలు చూడొచ్చు చూడకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మనల్ని ఎవరు దృష్టిస్తారో తెలుసా? మన ప్రభు దృష్టిస్తాడండి. ఏం చేస్తాడు ఆయన? మన ప్రభు దృష్టిస్తాడన్నమాట. గతంలో చెప్పాడు ఒకసారి, మళ్ళీ అదే మాట ఇంటికి వచ్చాక నాతో మాట్లాడారు ప్రభు. నేను వచ్చేద్దామని అనుకున్నా కూడా ఆయన నన్ను రానివ్వలేదు. గల కారణం ఏంటి? అక్కడ నువ్వు కనబడాలి. వాళ్ళందరిది వేరు, నీది వేరు, నువ్వు కనబడాలి అక్కడ. అది ఆయన రూల్, అది వీళ్ళది కాదు. అది వీళ్ళకి ఆశ ఉంది రైటే, కానీ వీళ్ళకంటే ఎక్కువ ఉన్నది ఎవరికి? అదన్నమాట. మనం ఎక్కడ ఉండాలి? వెనకాల వచ్చి ముందుకెళ్ళిపోయి మీరు లేవండి లేవండి అని వాళ్ళని లేపేయకూడదు. మనం ఎక్కడ ఉండాలంట? మనం వాళ్ళు వచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్ళేటట్టుగా కూర్చోవాలంటే వెనకాల. అంటే వెనకాల కూర్చుంటే వాళ్ళే వచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్తారని కూర్చోవడం కాదు. ఆ మనస్సు మనకి లేనప్పుడు ఏం చేస్తాడట దేవుడు? నువ్వు కూర్చునే స్థానం ఇది కాదు, నువ్వు కూర్చోవలసింది ఇక్కడ. అక్కడ కొంతమంది మొహాలు మాడిపోయినాయండి. వెనకాల వచ్చింది కానీ ఏమైపోయింది? వాళ్ళకి మనుషులు ఇచ్చిన ఘనత దక్కింది, నన్ను దేవుడు కనపరిచాడు. వాళ్ళకి ఇంకా కేసులు బాగా అయినప్పటికైనా నేనే వాళ్ళని విష్ చేశాను. నా ప్రభువు చెప్పారు ఒకప్పుడు నాకు, అది వాళ్ళతో కలిసి నువ్వు పనిచేస్తున్నావు కనుక వాళ్ళని నిన్ను ఎలా చూసినప్పటికైనా నువ్వేం చేయాలి? విష్ చేయాలి. వాళ్ళందరూ మనసులు మంచి అని చెప్పట్లేదు నీకు, కానీ అని కొన్ని విషయాలు నాకు చెప్పారు, అవి పాటిస్తాను నేను. అలా అని చెప్పేసి మనసు నిండా వాళ్ళ మీద నేనేం పెట్టుకోను. నేను నా మీద వాళ్ళు పెట్టుకుంటారు తప్ప వాళ్ళ మీద నేనేం పెట్టుకోను. అది ప్రభు చెప్పారండి, రాశారండి ఇందులోని. ఆ రీతిగా ఉండాలి. నువ్వు వెనకాల వెళ్ళి ముందు జ్వరబడిపోయి అగ్రపీఠాలు కోరుకోవటం కాదు. నువ్వు
అయ్యో మీరు ఎక్కడున్నారు ఏంటండి, మీరు ఎక్కడ కాదు ఉండాల్సింది, రండి అని మిమ్మల్ని తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టాలి. అలా ఉండాలి. అంతే తప్ప మీరు వెళ్ళిపోయి అగ్రస్థానాలు కోరుకోవద్దు మీరు అని చెప్పాడు ఆయన. పెండ్లి వస్త్రం లేదు కానీ ఎక్కడ కూర్చున్నాడంటే వెళ్ళి పెండ్లి వస్త్రం సంపాదించుకోవాలని తెలియదు అతనికి. పెండ్లి వస్త్రం సంపాదించుకోవాలంటే కొట్లో కొనుక్కుంటే వచ్చేది కాదు. అది ఒక దైవజనుడు చెప్తూ అన్నారన్నమాట అండి. అనుభవాలు అనేటువంటివి వింటే రావు, చదివితే రావు అన్నాడు ఆయన. అనుభవిస్తే వస్తాయి అన్నాడు ఆయన. అనుభవాలు ఎలా వస్తాయి? అనుభవిస్తే వస్తాయి. పుస్తకాలు చదివితే రావు, వింటే రావు. మన లైఫ్లో మనం అనుభవించాలండి. మన లైఫ్లో మనం అనుభవించాలి, అప్పుడే అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలు చాలా బలంగా పనిచేస్తాయండి. ఆ అనుభవాలు చాలా బలంగా పనిచేస్తాయండి. అందుకే దేవుడు అనుభవాలు గుండా నడిపించడానికి చూస్తాడు మనల్ని. మనం ఏం చేస్తామంటే, ప్రభువా నాకు ఏ సమస్య రానివ్వు, ఏది నాకు రావడానికి వీల్లేదు, నాకు ఎలా ఉండాలి, నేను పూల బాటలో నడిచినట్టు ఉండాలి, నాకు నన్ను పలకి మోసినట్టు ఉండాలి, నాకు ఇలా కోరుకుంటారు చాలామంది. అలా ఉండదు ఇది. ఎవరమైతే అట్టి అనుభవాలు గుండా మనం ప్రయాణం చేస్తామో తీసుకెళ్ళి అక్కడ పెడతాడు ఆయన. తీసుకెళ్ళి అక్కడ పెడతాడండి ఆయన. అందుకే మనిషికి అనుభవాలు అనేటువంటివి చాలా అవసరం. బాబాయ్ ఏంటి అసలనే గ్యాప్ లేకుండా ఇది వచ్చింది, మళ్ళీ ఇది వచ్చేసింది, మళ్ళీ ఇది వచ్చేసింది, మళ్ళీ ఇది వచ్చేసింది. ఏంటో దేవుడికి నేనే దొరికినట్టున్నాను, ఎవరు కనపట్టలేదా దేవుడికి, నేనే కనపడుతున్నానా, అసలు ఆ ప్రార్థన ఏమైపోతుంది, అసలు దేవుడు నా మొర ఏమన్నా వింటున్నాడా, వాళ్ళకి చూడు ఎలా జరిగిపోతున్నాయో, వీళ్ళకి చూడు ఎలా జరిగిపోతున్నాయో, ఇలా మాట్లాడతారండి. దేవుడి మీద సరిగేస్తారండి. ఇలాగా వాళ్ళకి జరిగిపోతుంది, వీళ్ళకి జరిగిపోతుంది అంటే ఎందుకు జరుగుతుంది వాళ్ళకి? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో ఆ మాటలు మనలో నిలబడాలి కదా. వింటున్నాం రైటే, విన్నాయి, మరి మనలో నిలబడాలి కదా. మరి మనలో నిలబడితే ఆ వాక్య ప్రకారంగా జీవిస్తాం కదా మనం, ఆ ఆత్మను అనుసరించి నడుస్తాం కదా మనం. నోవహు కాలంలో అందరూ చెడిపోయారు. నోవహు చెడిపోయాడు ఏంటండి? యోసేపు అన్నలందరూ కూడా చెడ్డగా ప్రవర్తిస్తున్నారని యోసేపు ఏమైనా చెడిపోయాడా? ఆ స్త్రీ చెడ్డగా ఉన్నదని అతను మారిపోయాడా? తన ఘటాలను వాళ్ళు ఏం చేస్తారు? కాపాడుకుంటారండి, కాపాడుకుంటారు. అది ఎరిగి ఉండడమే దేవుని యొక్క చిత్తమై ఉందంటున్నాడు. పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు ఎలాగొచ్చేసావు సహోదరుడా, స్నేహితుడా అంటున్నాడు ఆయన. అక్కడ స్నేహితుడా అన్నాడు అంటే దేవునితో అతనికి స్నేహం చేసే అనుభవం ఉంది. ఏముంది? స్నేహం చేసే అనుభవం ఉంది, కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు. మాకు ఒక చిన్న చెల్లెలు కలదే, దానికి వయసు ఎత్తే పెళ్లి చేద్దాం అనుకున్నాం, కానీ దానికి వయసు రాలేదు అంటున్నాడు. ఎక్కడుంది ఇది? పరమగీతాల్లో ఉంది. దానికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారంట, కానీ ఏం రావట్లేదు, వయసు రాలేదంట. అంటే ఎప్పుడు చూసినా అలాగే ఉందంటండి, మరుగుజ్జులాగా. ఎప్పుడు చూసినా ఎదగట్లేదు. ఇప్పుడు ఆ పిల్ల 10 ఏళ్ల వయసున్న పిల్ల ఎంత ఎదుగుదల ఉందో ఆ తల్లికి తండ్రికి తెలిసిపోతుంది. ఎందుకంటే తన ఏజ్ వాళ్ళు అందరూ కూడా అంతంత హైట్ అయిపోతున్నారు. ఈ పిల్ల మాత్రం ఇలాగే ఉండిపోయింది అంటే ఆ తల్లిదండ్రులకి సంతోషం అనిపిస్తుందా చెప్పండి? ఈ పిల్ల తోటి పిల్లలందరూ కూడా అంత హైట్ అవుతుంటే ఈ పిల్ల ఎందుకు ఇలాగ ఆగిపోయింది?
గల కారణం ఏంటి అని హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్కి చూపిస్తారు ఆ అమ్మాయిని. ఏంటి లోపం ఏంటి అని అన్నప్పుడు మనకు తెలిసిన భాష ఏంటి, వాళ్ళు ఎదగరండి, మరుగుజ్జులండి వాళ్ళు అంటారు. అంటే వాళ్ళలో ఏమి ఆగిపోయింది, ఎదుగుదల ఆగిపోయింది అన్నమాట అండి. అది అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎదుగుదల ఆగిపోకూడదు. మనకి మన వయసుకి ఎంత ఎదగాలో అంత మనం ఏం చేయాలి, ఎదగాలండి, ఎదగాలి. వివాహ వయసు రావాలి. వివాహ వయసు వస్తేనే ఆ అమ్మాయి ఏం చేసుకుంటారు, ఈ అమ్మాయి మాకు కావాలి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటారండి. ఈ అమ్మాయి మాకు కావాలని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని వివాహం చేసుకుంటారు. మెచ్యూర్ అవ్వకుండానే కొంతమంది సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారంటే అలాగా ఉంచేస్తారన్నమాట. వయసు వచ్చే వరకు అలా ఉంచి వయసు వచ్చిన తర్వాత అప్పుడు వివాహం చేసి అత్తవారింటికి పంపిస్తారండి. బాల్య వివాహాలంటే బాల్యంలోనే వివాహం చేసేసి ఎవరింటి దగ్గర వాళ్ళు ఉండి ఆ తర్వాత ఆమె మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు తర్వాత ఆమె కాపురానికి పంపించేవారట. అది బాల్య వివాహాలే. కానీ ఇప్పుడు ఎలాగంటే మెచ్యూర్ అవ్వాలి, ఎదుగుదల రావాలి. ఇప్పుడు మెచ్యూర్ అవ్వడమే కాదు, ఎదుగుదలే కాదు, ఆడపిల్లలు కూడా 30 ఏళ్ళు దాటితేనే కానీ ఏమవ్వట్లేదు. ఇప్పుడు వివాహాలకి వాళ్ళు కంగారు పడట్లేదు. ఏదో నా కాళ్ళ మీద నేను నిలబడి ఏదో ఉద్యోగం ఏదో చేసుకోవాలి, సంపాదించాలి, నేను ఉద్యోగమే చేయాలని కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు ఏదో ఒక పని చేసి నేను ఒక బిజినెస్ ఏదో ఒకటి చేసి నేనేం చేయాలి, సంపాదించాలని ఆడపిల్లలు కూడా అలా నిలబడిపోతున్నారు. వివాహాలకి కంగారు పడట్లేదు. వివాహ వయసు వచ్చినప్పుడు అమ్మాయికి ఏం చేయాలంట, వివాహము చెయ్యాలి అని చెప్తున్నాడు అన్నమాట. వివాహ వయసు వచ్చింది కానీ పెండ్లి వస్త్రం లేదటండి. పెండ్లి వస్త్రం లేకపోతే ఎందుకు అర్హత ఉందా అండి? అర్హత లేదు, అర్హత లేదు. అందుకే చెప్తున్నాడు. అంటే మీకు పెండ్లి వస్త్రం లేకపోతే మీకు దేనికి అర్హత లేదు, ఇందులో మీకు అర్హత లేదు అని చెప్పేస్తున్నాడు అక్కడ. అది దాని అర్థం. పెండ్లి బట్టలు లేకుండా వెళ్ళిపోయాడు, అందులో కూర్చున్నాడని కాదు. అలా ఉంటుంది. ఆ రోజుని మీకు పెండ్లి వస్త్రం ఉంటేనే మీరు ఆ పెండ్లి విందులో మీరు పాల్గొనే అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే మీకు అవకాశము ఉండదు అని చెప్పేస్తున్నాడండి అక్కడ. గమనించండి. ఆధ్యాత్మిక జీవితంలో మనకేం కావాలండి, అన్ని విషయాల్లో ఎదగాలటండి. క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించండి అంటున్నాడు యెషయా గారు రాస్తూ. క్రిందికి వేరు తన్నాలంటండి. విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎలాంటి విశ్వాసం ఉండాలంట, బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలంటండి. బలమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, కదలని విశ్వాసం. యెహోవా యందు భయభక్తులు గలవారు నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. కదలరటండి. వాళ్ళు కదలరంటే దాని అర్థం ఏంటి, వాళ్ళని కదిలించడానికి అనేకమైన సమస్యలు వచ్చేస్తాయి అటండి. అనేకమైన తుఫాన్లు వస్తాయి, గాలులు వస్తాయి, ఎన్నో వస్తాయి. అయినప్పటికైనా వాళ్ళ విశ్వాసాన్ని కదల్చలేము అని చెప్తున్నాడు అన్నమాట. క్రిందికి వేరు తన్నాలి, విశ్వాసముతో ఉండాలి. మనము స్థిరమైన విశ్వాసం ఉండాలి, బలమైన విశ్వాసం ఉండాలి. అల్ప విశ్వాసము, అవిశ్వాసము ఇలాంటివి ఉండకూడదటండి మనకి. అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడ్డారు అంటాడు ఆయన. అల్ప విశ్వాసం వస్తే మనిషికి ఏముంటుందంట, ప్రతిదానికి సందేహం వచ్చేస్తుందట. ప్రతిదానికి, ఒకదానికి కాదు, ప్రతిదానికి సందేహాలు, వాళ్ళకి అనుమానాలు, ప్రతిదానికి అనుమానమేనమాట అండి. అనుమానం అనేటువంటిది చాలా పెద్ద జబ్బు అండి. అది చాలా పెద్ద జబ్బు అన్నమాట. అది అనుమానము ఉండకూడదు, అవిశ్వాసము ఉండకూడదు,
స్థిరమైన బలమైన విశ్వాసం మనము కలిగి ఉండాలండి. వేరు పారాలని అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలి? వేరు పారి ఉండాలన్నమాట. మనం వేరు పారి ఉండాలి. అయితే ఆ రీతిగా మనం ఏం చేయాలంటే క్రిందికి వేరికి తండి, ఏదికి ఏదికి ఇలా 2 ఆకులు ఎత్తే ఫలం వచ్చేస్తుందండి. దాన్ని ఎంత టైం తీసుకుంటుంది ఫలం రావడానికి? చెట్టుని బట్టి ఫలం వస్తుంది అన్నమాట. చెట్టుని బట్టి ఫలం వస్తుందంటండి. అయితే నీతిమంతులైతే ఖర్జూర వృక్షం వలె మొగ్గు వేస్తారటండి. మొగ్గు వేస్తారట. ఆ ఖర్జూర వృక్షం అంటండి ఎప్పుడు మొవ్వేస్తూనే ఉంటుందంట. మొవ్వేస్తూనే ఉంటుందంట. అంటే క్రొత్తగా తన జీవితం అంతా కూడా నూతనమైంది తన జీవితంలో నుంచి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులు, నూతనమైన హృదయము, నూతనమైన ప్రవర్తన, నూతనమైన నడవడిక, సమస్తము నూతనము. ఇదిగో పాతవి గతించేను, సమస్తము రక్తవాయేను. ఒకప్పుడు పాత జీవితాలే కానీ ఇప్పుడు ఏమైపోయాయట? క్రీస్తులోకి వచ్చాక నూతన సృష్టిలాగా అయిపోయాడటండి. ఎలాగైపోయాడు? ఒక నూతన సృష్టి ఎలా ఉంటుందో అలాగైపోతారటండి. పాత జీవితానికి స్వస్థి చెప్పేస్తారట. కొత్త జీవితానికి నాంది పలుకుతారటండి. ఇక అప్పటి నుంచి వాళ్ళ జీవితంలో అంతా కూడా నూతనమైన అనుభవాలు వాళ్ళ జీవితంలో వస్తూ ఉంటాయండి. నూతనమైన అనుభవాలు ఎప్పుడైతే మనలో జరుగుతున్నాయో, క్రీస్తుతో మనం నడక ప్రారంభించేస్తామో, మనం క్రీస్తుతో ఎప్పుడైతే నడుస్తున్నామో క్రీస్తు అనేక విషయాలు మనకు బోధించడం ప్రారంభిస్తాడండి. ఇద్దరు కలిసి నడిచేటప్పుడు ఇద్దరు మాట్లాడుకోకుండా నడుస్తారా? ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆయన మనకు అనేక విషయాలు బోధిస్తూ ఉంటాడు. మనం వింటూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ప్రయాణం సాగిస్తామండి. ఈ లోకంలో ఎలాగుంటుందంటేనంట, ఇదిగో అరణ్య మార్గంలో వచ్చుచున్న ఈమె ఎవరు? ఈ లోకమనే అరణ్యంలో నుంచి అంట క్రీస్తు కొరకు ఏమైపోతామంట? మనము ఆయన కొరకు మనం వెళ్ళిపోతామంటండి. తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరు? ప్రియుడైన యేసు క్రీస్తు మీద మనం ఆనుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటామంటండి. అనేకమైన నూతనమైన అనుభవాలు దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. నూతనమైన అది ప్రభువుతో మనకి ఉండేటువంటి అనుబంధం అనేటువంటిది మరి మనకు కలిగి ఉండాలండి. దేవుని ఆత్మ నడిపింపు మనము కలిగి ఉండాలి. దేవుని ఆత్మ నడిపింపు ఎప్పుడైతే కలిగి ఉన్నామో మరి అనేకమైన విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. అనేకమైన మరి ఎవరికి తెలియని విషయాలు మనకు చెప్తూ ఉంటాడండి. ఆయనతో మనకున్న అనుభవాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి తెలియపరుస్తూ ఉంటాడండి. అందరికీ దేవునితో సంబంధం ఉంటుంది, కానీ ఎవరి వయసుకి తగిన మాటలు వాళ్ళతో చెప్తాడండి. పిల్లలతో చెప్తాడు. ఏ ఏజ్కి చెప్పాల్సిన మాటలు ఆ ఏజ్ వాళ్ళకి చెప్తాడు, అందరికీ చెప్పడండి. యవన ప్రాయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళతో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడే విధానము వేరుగా ఉంటుంది. వివాహం అయిపోతే బాధ్యతలు అప్పగిస్తాడు ఆయన. ఏం అప్పగిస్తాడు? బాధ్యతలు అప్పగిస్తాడండి. ఇదిగో అక్కడికి వెళ్ళి ఇది చేసుకురా, ఎక్కడికి వెళ్ళి ఇది చేసుకురా, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పేసి అనేకమైన విషయాలు చెప్తూ ఉంటాడు. చెప్పకుండా పెత్తనాలు చేయకూడదు, చెప్పిందేమో చేయకుండా మానకూడదు. చెప్పకుండా పెత్తనాలు చేసినా తప్పే, మానేసినా తప్పేనమాట. ఏది ఏమైనప్పటికైనా ఆధ్యాత్మిక వయస్సు అనేటువంటిది మనకి రావాలి. పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపడాలి. పెండ్లి వస్త్రం మనకి ఇవ్వబడుతుంది. ఆ పెండ్లి వస్త్రంతో మనం పెండ్లి విందులోకి అడుగు పెడతామండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడారు. మీ స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మీరు మాట్లాడిన రీతిగా తండ్రి, మొదటి వారికి
ఎన్నో అవకాశాలు మీరు ఇచ్చినప్పటికైనా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని ముందుగానే మీరు గ్రంథంలో రాయించేశారు ప్రభా. అయితే ప్రస్తుతం చూసే పరిస్థితులన్నీ కూడా ఇలాగే జరుగుతున్నాయి నాయన. మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు తండ్రి. ఏది ఏమైనప్పటికైనా తండ్రి నీ మహాకృప వల్ల దయ వల్ల నాయన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడమని ప్రభా, పెండ్లి వస్త్రము కలిగి ఉండాలని తండ్రి. ఆ పెండ్లి వస్త్రము లేకపోతే పెండ్లి విందులో నాయన చోటు ఉండదని చెప్తున్నాము తండ్రి. అయ్యా ఈ లోక పరిస్థితులను చూసి నాయన లోకము చేత ఆకర్షింపబడి లోకము ఆకర్షణలకు లోనైపోయి బందీలైపోవడం కాదు కానీ తండ్రి, నీ చేత మేము ఆకర్షింపబడి నాయన ఈ లోకములో నాయన ప్రభా మీ మీద ఆనుకొని వచ్చే కృపను మాకు అనుగ్రహించి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా వినేటప్పటికి వినేవారుగా కాక విన్న దాని ప్రకారంగా జీవించే కృపని భాగ్యాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకోండి. విన్న వారందరినీ కూడా మీరు దర్శించవలసిందిగా ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారందరి జీవితాల్లో కుటుంబాల్లో కార్యాలు జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనతరికి నాశన ప్రవేశనామని ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.